పిండితో పని లేకుండా ఇలా ఉప్మా రవ్వతో వడియాలు చేసేద్దాం రండి. దీనికోసం 8 గ్లాసుల నీళ్లు తీసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మరుగుతున్న ఎసరులో 1 కప్పు ఉప్మా రవ్వని వేసి ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వీటిని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని ఉడుకుతున్న వడియాల పిండిలో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించామనుకోండి, ఇది కొంచెం జిగురుగా మనకి రెడీ అయినప్పుడు వడియాలు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. దీన్నిలా ఏదైనా క్లాత్ తడిపి ఎండలో వేసి గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చిన్న చిన్న అప్పడాల్లాగా వేసుకోండి. ఇవి ఎండిపోతే దగ్గరకవుతాయి అండ్ మందంగా వేశారనుకోండి పగిలిపోతాయి. మరీ పలచగా వేస్తే క్లాత్‌కి అంటుకుని రావన్నమాట. ఈవినింగ్ వరకు ఎండిపోతే మనకిలా రెడీ అయిపోతాయి. దీన్ని డైరెక్ట్‌గా తీస్తే రావండి. దీని మీద కొద్దిగా వాటర్ చిలకరించామనుకోండి 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈజీగా వడియాలనేవి వచ్చేస్తాయి. ఇవి సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎండున్నప్పుడు మనం ఒకసారి ఎండలో ఆరబెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయని క్లాత్ నుంచి వడియాలు తీసిన తర్వాత ఒక గంట పాటు ఫ్యాన్ గాలికి గాని, ఎండలో గాని ఆరబెట్టినా ఆరిపోతాయండి. వేడి వేడి నూనెలో ఇలా వేయించుకొని పప్పులో గాని, పప్పుచారులో గాని చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు స్నాక్స్‌లా అడిగినప్పుడు కూడా మనం చేసివ్వచ్చు. వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.